హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా మమ్మీ నేను చెప్పారండి, రేపు మెయిన్ రోడ్ వెళ్దాం రాజమండ్రి, ఎర్లీ మార్నింగ్ రేపన్నా లేగమ్మా నీకు దండం పెడతాను అన్నారు. సర్లే మార్నింగ్ 6కి లేపారు. 2 సార్లు అలాగే నిద్ర వచ్చినట్టు యాక్ట్ చేశాను. ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళి తిట్టుకుంటుంది, ఇంక ఈ పిల్లకి బద్ధకంకి ఎప్పటికి బాగుపడదని. ఇంకెందుకు అక్షింతలో వేసుకోవడం అని చెప్పేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి. అదండి మన రాజమండ్రి శ్యామల థియేటర్ పక్కన ఉంటుంది కదండి, ఆర్వీ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. లంచ్ టైం అయిందని చెప్పేసి అక్కడైతే ఎంట్రన్స్లో ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము. అంటే అసలు ఖాళీ లేదు లోపల. ఇంకా సెంట్రల్ ఏసీ ఉంది కదని చెప్పేసి ఒక 10 నిమిషాల బదులు ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాను, ఎండలోంచి వెళ్ళాము కదా అని చెప్పేసి. తర్వాత అక్కడ ఏం స్పెషల్ అని అడిగితే ఎక్కువైతే చిట్టి ముత్యాల బిర్యానీ ఒకటి అండ్ హైదరాబాదీ దమ్ బిర్యానీ చెప్పారు. చిట్టి ముత్యాల రైస్ అయితే కొంచెం పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పారు. ఎందుకు అంత కష్టపెట్టడం నోరుని అని చెప్పేసి సర్లేండి హైదరాబాదీ బిర్యానీ అని ఆర్డర్ చెప్పాము. తర్వాత వెంటనే తీసుకొచ్చాక మా పక్క దాంట్లోని ఒక ఫ్యామిలీ అయితే కూర్చున్నారు. అక్కడైతే ఒక పాప ఇంకా 2 నిమిషాలు నాతోనే ఆడింది. మిర్రర్లోంచి సైకిల్ చేసుకునే వాళ్ళు అన్నమాట, హాయ్ హాయ్ అని. అక్కడ కూర్చోమంది 2 నిమిషాలు. సర్లే మా అమ్మ ఇంకా తిడతారేమని చెప్పేసి సైలెంట్గా కూర్చుని పోయినాం. తర్వాత మేము ఆర్డర్ చెప్పిన బిర్యానీ అయితే వచ్చింది. స్టార్టింగ్ తినాలని ఆ స్మెల్కి అనిపించింది, కానీ తర్వాత ఆ ఏసీలోనే మొత్తం అంతా చల్లారిపోయిందండి బాబు. మరి అంత అమౌంట్ తీసుకుని చెప్పినప్పుడు తినకపోతే మా అమ్మ ఇంకా అచ్చులేసొద్దని చెప్పేసి ముందే చెప్పింది, నీకు కావాలన్నదే నువ్వు చెప్పవు, మళ్ళీ అది కానీ వదిలేసావు అనుకో ఇంకొంటది చూడు నా చేతిలో అన్నది. ఇంకా అంతే, పక్కన సాంగ్స్ పెట్టుకొని అలా స్లోగా తింటా ఉన్నాను. తిన్న తర్వాత ఎక్కడికి వెళ్దామమ్మా అని అడిగాను. చెప్తానులే ముందు తిను అన్నారు. ఆ తర్వాత పక్కనే జిఆర్టీ జ్యువెలరీ ఉంది కదండి, జిఆర్టీ జ్యువెలరీ దగ్గరికి వెళ్దాము అన్నారు. ఏమన్నా చూద్దాము ఇయర్ రింగ్స్ అన్నారు. సర్లే అని చెప్పేసి నాకేమన్నా సర్ప్రైజ్గా కొనేస్తుందేమో అని చెప్పేసి సరే అమ్మ వెళ్దామమ్మా ఏం కొంటావమ్మా అని అడిగితే మళ్ళీ కొండ మానేస్తారు మా అమ్మ, రివర్స్ మాట. అందుకని చెప్పేసి సైలెంట్గా శుభ్రంగా తినేసి వెళ్ళాము అక్కడికి. కరెక్ట్గా బయట చలివేంద్రం పెట్టారు. తాగుతారని ఇంకా అడగడం కాదండి, ఇప్పుడు రండి అని పిలిచేస్తున్నారు ఏకంగా అక్కడ. మా అమ్మ అన్నారు తాగు పర్వాలేదులే మంచిగానే ఉంటుంది ఇక్కడ, క్లీన్గానే ఉంటుంది అంది. బాబాయ్ నాకు ఓసిడి, నేను తాగలేను. తాగిన తర్వాత మళ్ళీ అదో డౌట్లతో మళ్ళీ బాధపడలేనని చెప్పేసి నేను తాగకుండా లోపలికి జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. మా అమ్మాయి ఏవో తీసుకుందిలేండి చిన్న వస్తువులు, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత బస్సు ఎక్కానండి. బాబాయ్ ఆధార్ కార్డు ఫోన్లో చూపించాను నేను, ఇంకా కండక్టర్ ఇంకా మండిపడిపోయిందండి. తర్వాత ఈ పాప ఏంటో నాకు అర్థం అవ్వలేదండి. వీడియో ఫస్ట్ తీద్దాం అనుకున్నాను, ఆడుకుంటుందని. తర్వాత మీరు బాగా గమనించండి, ఆ పాప అలా మెల్ల కిందకి చాలాసేపు పెట్టింది. పెట్టి 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 పాప మా పక్కన బ్రో ఉన్నాడు కదా, లాస్ట్లో చూడండి ఎండింగ్లో ఎక్కిరింతని బుర్ర పని చేయలేదండి ఆ అబ్బాయికి అయితే. అసలుకి నాకే బుర్ర అసలు ఏంటి పాప అస్సలు కుదురుండేది కాదు. మా అమ్మ సీట్ అక్కడ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి అక్కడ కూర్చోమంది. ఆ పిల్లని ఒక్క నిమిషం కూడా ఎంత కూడా అసలు కుదురుండేది కాదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మర్చిపోయాను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నారు. హ్యాండ్ బ్యాగ్ కొన్నావు కదమ్మా నువ్వు, ఎంతో కొంత అమౌంట్తో బోని కొట్టంటే 200 ఇచ్చారు. సర్లే ఇంకా గోల్డ్ తీసుకుంది కదా మళ్ళీ వీళ్ళకి ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడలేదు.